రెడీ అవ్వటం పూర్తయిపోయిందిగా. నువ్వు పదక్క, నేను వస్తాను. సరే, లేట్ చేయకు. ఎవరిది కొత్త నంబర్? హలో. హలో, ఎవరండి? నిన్న ఈ నెంబర్ నుంచి నాకు మిస్డ్ కాల్ వచ్చింది. నా పేరు ప్రవీణ్ అమ్మా. నిన్న మీరు నన్ను కలవడానికి మా ఇంటికి వచ్చారంట కదా. మీ నెంబర్ కూడా రాసి మా అమ్మకి ఇచ్చి వెళ్ళారంట. అవును సార్. రేపు నేను మళ్ళీ మీకు చేస్తానండి. అదేంటమ్మా, మాట్లాడాలని మీరే మా ఇంటికి వచ్చారు. నేను ఫోన్ చేస్తే తీయలేదు, ఇప్పుడేమో మళ్ళీ ఫోన్ చేస్తానంటున్నారు. అసలు ఏంటి విషయం? తర్వాత మీకు మళ్ళీ కాల్ చేసి మాట్లాడతాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎవరు శ్రీవల్లి ఫోన్? ఆఫీస్ మేనేజర్ త్రిదేవ్ కంపెనీ వర్క్ గురించి మాట్లాడటానికి కాల్ చేశారు. సరే పద, టైం అవుతుంది. మంగళ, నిన్న తెచ్చిన గోల్డ్ చైన్ ఎక్కడుందమ్మా? అదిగో అక్కడే ఉందమ్మా. ఆర్తి, నువ్వే మంగళసూత్రాన్ని గొలుసులోకి మార్చు. అలాగే అత్తయ్య. ఒకవేళ నీకు మార్చడం రాకపోతే అత్తయ్య వాళ్ళని అడుగు సిస్టర్. తెలియకపోతే మొహమాట పడకూడదు. నాకన్నీ తెలుసు. కల్పన, పిన్ని, నువ్వు ఒక నల్లపూస గుచ్చు. అలాగే పిన్ని. మంగళ, నువ్వు ఒక నల్లపూస గుచ్చు. అలాగే అమ్మా. ఇదిగోమ్మా. బాబు త్రిదేవ్, ఆ పసుపు కొమ్ము తాడు మా అమ్మాయి మెళ్ళోంచి తీసి ఆ సూత్రాలు గొలుసులో గుచ్చివ్వండి. మా కళ్యాణ సీతని కన్నులార చూడరండి, మా బంగారు తల్లిని దీవించి వెళ్ళరండి. జానకమ్మ చెయ్యి పట్టు జాన ఇంక బాబు త్రిదేవ్, నీ చేతులతో కూడా ఒక సూత్రం గుచ్చు. లక్షణాల లక్ష్మీదేవి నింట పెట్టుకున్నవాడు మహావిష్ణువే. చల్లరో చల్లరో జాజి పూల చందనాలు, మల్లెపూ బంతుల మంగళాలు. మంగళసూత్రం జారిపోవడం ఏంటి? ఇదేదో అశుభంలా ఉంది. శుభకార్యంలో జరిగింది అశుభంలా భావించకండి. ఏది జరిగినా మన మంచికే. అయినా మంగళసూత్రం వెళ్ళి మామయ్య కాళ్ళ దగ్గరే పడింది అంటే ఆయన ఆశీర్వాదం మాకెప్పుడూ ఉంటుందని అర్థం.
త్రిదీప్, అత్తయ్య అమ్మాయి మెళ్ళో వేయి. ఇంకా ఎంతసేపు ఆ పేపర్లని చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు వీళ్ళు. త్వరగా సంతకాలు పెట్టించేస్తే అయిపోతుంది కదా. నీకు మా నాన్న గురించి తెలుసు కదా, ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూస్తాడు. అందుకే వాళ్ళన్నీ క్లియర్గా వివరిస్తున్నట్టున్నారు. డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాకే ఆయన సైన్ చేస్తారు. ఈ పెళ్ళం ఆస్తి మొత్తం వెనక్కి తిరిగి ఇచ్చేస్తున్నా దాని మొహంలో కొంచెం కూడా బాధ ఉన్నట్టు కనబడట్లేదురా. తనకి నువ్వు పెట్టిన బాధ తప్ప ఆస్తి మీద ఆశ గాని అధికారం పోతుందన్న బెంగ గాని లేదు ఆర్తి. అవునక్క, శ్రీవల్లి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఈ కొంపలో ఉండాలనే కోరిక తప్ప ఇంకేం ఉండవు. అది మనం జరగనివ్వంగా. ఆస్తి కాజేశాక అందరినీ రోడ్డు పాలు చేసేస్తాంగా. సార్, మీరు చెప్పినట్టు అంతా ప్రిపేర్ చేశాం. ఒకసారి మీరు కూడా చెక్ చేసి సంతకం పెడితే సరిపోతుంది. ఆయన ఫోన్ రింగ్ అవుతోంది. ఛార్జింగ్ పెట్టి మర్చిపోయినట్టున్నారు. ఇదెంత ఇంపార్టెంటో ఏంటో. ఓకే, అంతా క్లియర్గానే ఉంది లాయర్ గారు. అమ్మా శ్రీవల్లి, సైన్ పెట్టమ్మా. నేను పెన్నుతో మార్క్ చేసిన చోట సైన్ చేయండి మేడం. అలాగే. ఏమండి, మీకేదో ఫోన్ వచ్చింది చూడండి. నేను తర్వాత మాట్లాడతానులే సీత. ఏమండి, ఏంటి లాయర్ వాళ్ళు ఎందుకొచ్చారు? ఏం జరుగుతోంది ఇక్కడ? నీకు చెప్పలేదు కదా, శ్రీవల్లి పేరు మీదున్న ఆస్తిని మళ్ళీ నా పేరు మీదకి మార్పిస్తున్నా. ఎందుకలా? తనే ఆస్తి మొత్తం తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకుంది. అందుకే లాయర్స్ని పిలిపించాను. ఆ పనిలోనే ఉన్నాం. శ్రీవల్లి, ఎందుకు ఇలా చేస్తున్నావు? మీ నాన్నగారు ఆస్తిని నీ పేరున రాయడానికి కారణం గతంలో నా మీద పడ్డ నిందని చెరిపేయడానికి కదా. అవునమ్మా. మరి ఈరోజు నీ నిర్ణయంతో నా మీద పడ్డ నింద నిజమని నిరూపించాలనుకుంటున్నావా?